సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రసంగంలో ప్రస్తావిస్తూ డిఎస్సి పరీక్షలు డిసెంబర్ అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. దీనిలో ఆంతర్యం ఏందనేది ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే 16,300 పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి అంశంపై తొలి సంతకం అయితే చేయడం జరిగింది. మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలు కూడా స్టార్ట్ అయినాయి. అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు. ఫైనల్ రిజల్ట్ అనేది నవంబర్ 2వ తారీఖున టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి రావడం జరుగుతుంది. నవంబర్ 3వ తారీఖున డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు గతంలో పలుమార్లు ప్రస్తావించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. నవంబర్ 3వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే మనకి విద్యాశాఖ మంత్రి టెట్కి 3 నెలల సమయం, డిఎస్సికి 3 నెలల సమయం అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గతంలోనే ప్రస్తావించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. దీన్ని పరిగణలోకి తీసుకుంటే మనకి డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి డిసెంబర్లో కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మీకు ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. ఇక్కడ ఆన్ టైం మనకి నవంబర్ 3వ తారీఖున నోటిఫికేషన్ వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో మనకి డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్లు అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, ఈ విషయంపై పూర్తి క్లారిటీ 2025 ఫిబ్రవరిలో డిఎస్సికి సంబంధించిన పరీక్షలు అయితే జరగబోతున్నాయి. మనకి ఫైనల్గా పోస్టింగ్లు అనేవి జూన్ నాటికి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కొత్త విద్యా సంవత్సరం 2025 జూన్ నాటికి పోస్టింగ్లు కూడా పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన ఎందుకు చేశారంటే అక్కడ తెలంగాణలో డిఎస్సికి సంబంధించి పోస్టింగ్ల హడావిడైతే కనిపిస్తున్న నేపథ్యంలో మేము కూడా ఏం తక్కువ కాదు 16,300 పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి అంశంపై తొలి సంతకం చేశాం. టెట్ నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి పరీక్షలు కూడా కండక్ట్ చేస్తారనే ఆంతర్యం ఉంది. ఈ అంశంపై పూర్తి క్లారిటీ అయితే మీకు వచ్చి ఉంటుంది. ఎవరికైతే టెట్ పరీక్షలు కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో టెక్స్ట్ బుక్లు అనేవి మరింతగా మీరు లైన్ టు లైన్ చదవడంపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం అయితే ఉంది. డిఎస్సికి సంబంధించి ఎక్స్ట్రాగా లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాండర్డ్ జీకే అన్న అంశాలు కూడా చదువుకోవాలి. స్టాండర్డ్ జీకేతో పాటుగా విద్యా దృక్పథాలనే అంశం అదనంగా చేరుతుంది. ఇక సైకాలజీ సబ్జెక్ట్ అనేది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంగా పిలువబడుతుంది డిఎస్సికి వచ్చేసరికి. అందువల్ల టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవటం, కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే డైలీ పేపర్ అనేది ఫాలో అవటం చేయండి. ప్రశాంతంగా టెట్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్కి సంబంధించి ప్రశాంతంగా పరీక్షలు అయితే జరిగాయి. ఎస్ఏకు దరఖాస్తు చేసుకున్న 23,301 మందికి గాను 20,413 మంది అభ్యర్థులు అయితే హాజరయ్యారు. ఉదయం సెషన్కి మొత్తంగా 63 సెంటర్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష జరిగింది. మొత్తంగా 12,732 మందికి గాను 11,091 మంది అయితే హాజరయ్యారు. ఉదయం హాజరు శాతం 87.11%గా నమోదు కాగా మధ్యాహ్నం 54 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. 10,569కి గాను 9,322 మంది పరీక్ష రాశారు. మొత్తంగా 88.20% మధ్యాహ్నం హాజరు శాతంగా నమోదు కావడం జరిగింది. మనకి ప్రతి న్యూస్ పేపర్లో కూడా మెయిన్ ఎడిషన్లో టెట్కి సంబంధించి కథనాలు అయితే పబ్లిష్ అయి ఉన్నాయి. టెట్ ప్రారంభం, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష గురువారం ప్రారంభమైన పరీక్ష కేంద్రాల దగ్గర అభ్యర్థుల హడావిడి నెలకొంది. గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. తొలి రోజు ఉదయం సెషన్లో పేపర్ 2A తెలుగు, కన్నడ, తమిళ్, ఒడియా, ఉర్దూ, సంస్కృతి పేపర్లపై పరీక్ష నిర్వహించారు. నెక్స్ట్ మధ్యాహ్నం సెషన్ స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి పరీక్ష అయితే నిర్వహించడం జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటుగా పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. టెట్ పరీక్షకు మొత్తం 4,27,300 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో డిఎస్సి ప్రకటన రావనుండడంతో టెట్ పరీక్షకు అత్యధిక ప్రాధాన్యం ఏర్పడిందని కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టెట్ ఆన్లైన్ పరీక్ష ప్రారంభం. నల్లపాడులో సాంకేతిక సమస్యతో కాసేపు అంతరాయం. 2 విడతల్లో మొత్తంగా 924 మంది పరీక్ష కేంద్రాలకు హాజరు. ఉదయం సెషన్ ప్రారంభమైన తర్వాత సాంకేతిక సమస్యతో 10 నిమిషాల పాటు సిస్టమ్స్ పనిచేయలేదు. సర్వర్తో తలెత్తిన సమస్యలను అధికారులు పరిష్కరించడంతో పరీక్ష యథావిధిగా జరిగింది. పరీక్షకు 10 నిమిషాల సమయాన్ని అదనంగా కేటాయించారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. పరీక్ష కేంద్రాలకు వస్తున్న అభ్యర్థులు దూరంగా వివిధ మండలాల్లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం, పక్క జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇక్కడ పరిశీలన చేస్తున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు టెట్ పరీక్ష కేంద్రాలని. టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా ప్రీవియస్ మోడల్ పేపర్లు కానివ్వండి, టెక్స్ట్ బుక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ అనే ఫోల్డర్ ఉంటుంది. ప్లేలిస్ట్ అనే ఫోల్డర్లో మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోలు కావాలంటే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని మీరు వీడియోస్ అయితే చూడొచ్చు.
ఇవన్నీ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్లు, అదేవిధంగా టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా తీసుకుని బిట్స్ రూపొందించిన వీడియోస్ ఇవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. ఇప్పుడే ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ.